రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవికాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా కార్డులున్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుంటే గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది వర్షాకాలంలో ఒకే దఫా 3 నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండడంతో పాటు డీలర్లు, హమాలీ, కూలీ కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్స్కి సమస్యగా మారింది. ఇక 3 నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దీనికి తోడు సర్వర్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించిన ఆయన అర్హులైన వారికి ఎప్పటికప్పుడు అధికారులు కార్డులు జారీ చేస్తూనే ఉంటారని వెల్లడించారు. ఇందుకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చేలా తమ ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా రేవంత్ తెలిపారు. రేషన్ కార్డులకు అప్లై చేసుకునే ప్రక్రియ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. అధికారులు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవల్ని అందించేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేలా టెక్నాలజీని అన్ని శాఖలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లకి పోటీలా ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యను అందించేందుకు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ప్రారంభించనున్నట్లుగా రేవంత్ ప్రకటించారు. 100 మండలాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లుగా రేవంత్ పేర్కొన్నారు. ఇక అటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డులతో పాటు మహాలక్ష్మి, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలన్నీ అర్హులకు అందాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరిచేందుకు నూతన విధానాల్ని ప్రవేశపెట్టాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించింది. దీంతో లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకోగా అధికారులు పరిశీలించి కొత్త కార్డుల్ని జారీ చేశారు. అయితే చాలా మంది ఇంకా కొత్త కార్డులను తీసుకోలేదు.
రైట్. ఇక రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. శ్రీనివాస్ గారు. వాస్తవానికి ఇది ప్రాక్టికల్‌గా ఉండే ప్రాబ్లము. ఒకటేంటంటే గవర్నమెంట్ కూడా ఎఫ్‌సీఐలో గోడౌన్స్‌లో పెట్టుకోవడం అనేది ఇబ్బందే. ఎందుకంటే ఏప్రిల్‌లో మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి పంట వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఇబ్బందే. అట్ ద సేమ్ టైమ్ డీలర్స్ కూడా ఇబ్బందే. లాస్ట్ టైమ్ సేమ్ ఇదే ప్రాబ్లము మన స్టేట్‌లో జరిగింది. ఏంటంటే వర్షాకాలం టైంలో అధికంగా వర్షాలు పడతాయి కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ముందే ఇస్తున్నాం అని చెప్పేసి అప్పుడు కూడా 3 మంత్స్ ఒకేసారి ఇచ్చారు. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఒకటి ఈ యొక్క పంపిణీ స్టోరేజ్ సంబంధించింది ఒకటైతే, పంపిణీ కూడా ఒక ప్రధాన సమస్య. ఎందుకంటే ఇప్పుడు 3 నెలలకి 3 సార్లు తంబేయాల్సొస్తుంది. అంటే ప్రతి ఒక్క పర్సన్‌కి దాదాపు 15-20 నిమిషాలు టైం పడుతుంది రేషన్ షాప్ దగ్గర. సో అదొకటి మేజరు. 3 నెలలు ఒకేసారి అంటే క్యారీ చేయడం కూడా ఇబ్బంది. ఇటు లబ్ధిదారులు కూడా ఇబ్బంది. అట్ ద సేమ్ టైమ్ రేషన్ డీలర్స్‌కి చాలా ప్రధానంగా ఇబ్బంది అయితే ఉంటుంది. అది వాస్తవంగా అది ప్రాబ్లమే. కాకపోతే ఒకేసారి తీసుకోవచ్చు. నెల పోవాల్సిన అవసరం లేకుండానే ఒక మంచి కార్యక్రమం కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రతి నెల పోకుండా ఒకేసారి 3 నెలలు తీసుకోవచ్చు కదా అనేది కూడా ఉంటుంది. కానీ స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉంది వాస్తవానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే డీలర్లు గవర్నమెంట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే 3 సార్లు ట్రాన్స్పోర్టేషన్ కంటే కూడా ఒకేసారి ట్రాన్స్పోర్టేషన్ తీసుకురావడం వల్ల కూలీలు కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ కలిసి వస్తాయి. దీంట్లో లాభ నష్టాలు అయితే ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఇది ఒక స్కీమ్, ఇది ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి ముందే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉంది. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది దీని మీద. మీరు అన్నట్లుగా కొంచెం ఈ డీలర్స్‌కి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఆ డీలర్స్‌కి వచ్చే ప్రాబ్లమ్స్‌లో ఇంకొకటి ఏంటంటే ఒకేసారి వాళ్ళు 3 సార్లు వాళ్ళు ఇవ్వాల్సి వస్తది. సో అది కూడా కొంచెం ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక్కసారి రేషన్ తీసుకుంటున్నప్పుడే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు. అలాంటిది ఒక వ్యక్తి 3 సార్లు 3 నెలలకు కలిపి ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సర్వర్‌కి సంబంధించి కూడా ఒకసారి వీళ్ళు ఇస్తారా? లేకపోతే ఎలా ఉంటుంది అది? అది సర్వర్‌ని సంబంధించి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 3 సార్లు కాకుండా ప్రతి పర్సన్ 3 నెలలు తీసుకోవాలి అనే ఖచ్చితమైన నిబంధన పెట్టేస్తే, ఒక్కసారి తంబేస్తే 3 నెలలు వచ్చేలాగా చేస్తే మాత్రం కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా ప్రతి పర్సన్ 3 సార్లు వేయాలంటే మాత్రం సమయం వృధా అవుతుంది. అట్ ద సేమ్ టైం సర్వర్‌లో కూడా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది శ్వేత. యెస్. సార్, ఇంకొకటి ఇటు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు, లక్షల మంది. సో వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. అందులో ఇంకా కొంతమంది కార్డులు రాలేదు, వచ్చిన చాలా మంది తీసుకోలేదు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అవును. యాక్చువల్‌గా ఒకప్పుడు రేషన్ కార్డుల కోసం బాగానే ఇబ్బంది పడ్డ విషయం వాస్తవమే. గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి ఒక్క కలెక్టరేట్‌లో కూడా కంపల్సరీ మీరు నెలకి ఇన్ని, సంవత్సరానికి ఇన్ని అని కార్డులు తగ్గించాలని చెప్పి టార్గెట్ పెట్టి మరీ తగ్గించారు. కొత్త కార్డ్స్ ఇవ్వలేదు. ఖచ్చితంగా కార్డు తీసుకోవాలనుకునే వాళ్ళకి, కొత్త రేషన్ కార్డుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగినమాట వాస్తవమే. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం విరివిగా ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ మాత్రం ఆ విధంగా అంటుంది. కొంతమంది మేము అప్లై చేసాము, మాకు రాలేదు అని అంటున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే రేషన్ కార్డ్స్ వచ్చినా కూడా తీసుకోవట్లేదు అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది. ఏదేమైనా గతంలో కంటే కూడా ఇప్పుడు రేషన్ కార్డులు ఈజీగా వస్తున్నాయి అనేది అయితే బయట వినిపిస్తుంది శ్వేత. సార్, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 3 నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ ఇవ్వడం అనేది సో మీరు అన్నట్లుగా కొంచెం ప్రాబ్లమే. ఇటు డీలర్స్‌కి, ఇటు తీసుకునే వాళ్ళకి కూడా, ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువగా క్యూలో వేచి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఏమైనా సెపరేషన్, ఆ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే అట్లా ఇప్పుడు ఇమీడియట్ గా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ డీలర్స్ ని ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళని కేటాయిస్తారు కాబట్టి ఖచ్చితంగా అటే వెళ్తాయి. రేషన్ కార్డ్స్ ని పెంచాలంటే మళ్ళీ డీలర్స్ ని పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ అనేది ఒకటి ఆల్రెడీ అమలు అవుతుంది. అంటే ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అదే రేషన్ షాప్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. కాబట్టి కొన్ని ఏరియాస్ కొంతమందికి ఎక్కువ మంది రావచ్చు, కొంతమంది తక్కువ మంది రావచ్చు, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కువ పెంచే అవకాశం అయితే టెక్నికల్ గా ప్రాబ్లం, ఇంత ఇమీడియట్ గా తీసుకునే అవకాశం లేదు శ్వేత. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. నుంచి ఇప్పటికైతే ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోయినా సో ఈ 3 నెలలకు సంబంధించి ఇటు రేషన్ పంపిణీకి సంబంధించి అయితే ఇటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే సర్వర్స్ ఎక్కడైనా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేకపోతే 3 నెలలకు సంబంధించి 3 సార్లు ఇంప్రెషన్ ఇవ్వాలా, లేదా ఒక్కసారి ఇస్తే సరిపోతుందా అనే దానికి సంబంధించి మళ్ళీ పునరాలోచించాలని ఇటు ప్రజలు కూడా కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించి ముందుగానే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.